నమోదు చేసుకున్న రైతులకు సకాలంలో యూరియా మరియు డిఏపి అందజేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక జిల్లా కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్ నందు 2026-2027 సంవత్సరానికి రైతులకు యూరియా పంపిణీపై జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ పంట నమోదు చేసుకున్న రైతులకు సకాలంలో యూరియా మరియు డిఏపి అందజేయడం జరుగుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు అందించే యూరియా మరియు డిఏపి ఎరువులపైన అతిపెద్ద రాయితీ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యూరియా మరియు డిఏపి వ్యవసాయేతర అవసరాలకు ఎరువులను దారి మళ్లించడాన్ని అరికట్టడానికి డిజిటల్ విధానం అమలు చేయడానికి సిద్ధమైనదని తెలిపారు. రాయితీపై యూరియా మరియు డిఏపి పారదర్శక పంపిణీకి ఏపీఏఐఎంఎస్ 2.0 ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ను తప్పనిసరిగా చేసిందన్నారు. రాష్ట్రంలోని కృష్ణా, కాకినాడ మినహా మిగతా 26 జిల్లాల్లో సోమవారం నుంచి ఏపీఏఐఎంఎస్ ద్వారా రైతులకు యూరియా, డిఏపి విక్రయాలు జరుగుతున్నాయని తెలిపారు. అన్ని రకాల పంటలకు సాగు చేస్తున్న ప్రతి రైతుకు ఏపీఏఐఎంఎస్ విధానం అందుబాటులోకి వచ్చింది. వాస్తవ సాగుదారులకు వారికున్న పంట విస్తీర్ణంకు సిఫారసు మేరకు 3 దఫాలుగా యూరియా, డిఏపి ఎరువులు పంపిణీ చేయబడను. సన్న మరియు చిన్నకారు రైతులకు ఈ విధానం ఎంతో ప్రయోజనకరం కలుగుతుందన్నారు. ఏపీఏఎంఐఎస్ విధానంతో ఈ పంట డేటా డీలర్ నెట్వర్క్ మరియు రైతు సేవ కేంద్రాలను ఏకీకృత డిజిటల్ ఫ్రేమ్వర్క్ యూరియా మరియు డిఏపి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. రైతులు తమ ఆధార్ నంబర్లను రైతు సేవా కేంద్రం, పిఎస్సిఎస్ లేదా అధికృత రిటైల్ డీలర్లకు అందించి ఓటీపీ చెప్పడం మరియు వేలిముద్ర వేయడం ద్వారా యూరియా, డిఏపిలను కొనుగోలు చేయవచ్చని తెలిపారు. కృష్ణా వెస్టర్న్ డెల్టాలో డ్రింకింగ్ వాటర్కి ఎస్ఎస్ ట్యాంక్స్కి ఆల్రెడీ రిలీజ్ అయ్యి నింపడం కూడా ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్కి వస్తుంది. కొన్ని రోజుల్లో అంటే ఎండ తీవ్రత బట్టి రైతులు జిల్లాలో వరి పంట మొదలు పెడతా ఉన్నారు. ఇప్పటికే మీ అందరికీ తెలుసు, ఈ పంట ద్వారా నమోదు చేస్తాం. ఈ పంట వెబ్లాండ్ తర్వాత దాన్ని ఫర్టిలైజర్స్కి కూడా ఈ సంవత్సరం నుంచి ఎలా లింక్ చేశారు, ఈ సంవత్సరం ఎట్లా యూరియా కానీ డిఏపి కానీ ఎట్లా సరఫరా చేస్తామనే దాంట్లో మీ అందరికీ కొద్దిగా అవగాహన పెంచడానికి, అలాగే రైతుల దగ్గరికి ఈ మాటను తీసుకెళ్ళమని కోరడానికి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తీసుకురావడం జరిగింది. మీకు తెలుసు, ప్రతి సంవత్సరం ఎరువు ఆ కీలకమైన దశలో ఎప్పుడు పెట్టాలి, అప్పుడు జిల్లా అంతటా ఒక రకమైన ఒక యాంగ్జైటీ, అవైలబిలిటీ, అక్కడ పరుగు తీయటం ఇవన్నీ ఉంటాయి. ఈ చంద్రబాబు నాయుడు గారు పోయిన సంవత్సరం కొన్ని జిల్లాలో కొన్ని ప్లేస్లో జరిగిన ఈ ఇన్సిడెంట్స్ కావచ్చు, కొన్ని రిపోర్ట్స్ కావచ్చు, దానన్నీ కూడా ఒక మంచి ఫీడ్బ్యాక్ లాగా తీసుకుని ఈ సిస్టమ్ని ఇంకా బెటర్గా ఎట్లా చేయొచ్చు అని, అలాగే పోయిన సంవత్సరం మనం చేసిన కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ అంటే మనము ఒక స్లిప్స్ని ఇచ్చి షెడ్యూల్ లాగా ఇచ్చి ఒక వారానికి ఈ ఈ ఈ రైతులకి వస్తున్నాయి, అప్పారావు గారు, సుబ్బారావు గారు, కొండలరావు గారు, సో ఆయనకి ఈ డేట్కి రమ్మని చెప్పి ఎట్లా స్ట్రీమ్లైన్ చేశారు, ఇవన్నీ జిల్లా నుంచి సేకరించి ఆన్లైన్ పోర్టల్ని తయారు చేయడం జరిగింది. దాని పేరు ఏపీఏఐఎంఎస్, అంటే కేంద్ర ప్రభుత్వం ఐఎఫ్ఎంఎస్ ఇంటిగ్రేటెడ్ ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని పెడితే ఆంధ్రప్రదేశ్లో ఏపీఏఐఎంఎస్ అనేది అన్ని రకాల ఫర్టిలైజర్స్కి లింక్ చేయడం జరిగింది. అంటే ఇది ఏంటంటే ఈ పంటలో ఏ రైతు ఏ పంటని వేసుకున్నారని మనం నమోదు చేసినప్పుడు అది ఆటోమేటిక్గా ఆ రైతుకి ఎరువు కూడా అవసరం ఉంటుంది అనేది కూడా ఈ లాగిన్స్లో వచ్చేస్తుంది. ఇది విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్కి ఒక లాగిన్ ఉంటుంది, అలాగే మండల అగ్రికల్చర్ ఆఫీసర్కి, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్కి, జిల్లా కలెక్టర్ గారికి కూడా లాగిన్. ఇప్పుడు మన జిల్లాలో ఖరీఫ్ 2026-27 అంటే సెప్టెంబర్ దాకా అవసరమైనది మరియు అందుబాటులో ఉన్నవి వివరాలు మీకు తెలియజేస్తున్నాం. మనకు అవసరమైన యూరియా 27,165 టన్నులు, డిఏపి 13,977 టన్నులు. ప్రస్తుతం మనకు ఆల్రెడీ 13,557 యూరియా, 5,145 టన్స్ డిఏపి. అంటే ఇది మనకు జూలై చివరి దాకా ఎటువంటి ఇబ్బంది లేకుండా దీన్ని మనం వాడగలుగుతాం. ఇది మనం ముఖ్యంగా మార్క్ఫెడ్, ఆర్ఎస్కేలు,
ద్వారా మనం ఇస్తున్నాం, మీ అందరికీ తెలుసు. మీ భూమి ఎక్కడుంది ఆ భాగంలో ఉన్న ఆర్ఎస్కే రైతు సేవా కేంద్రంలో మీరు ఎరువు తీసుకోమని కోరుతున్నాను. మొన్న అమర్తలూరులో వెళ్ళినప్పుడు ఒక రైతు వచ్చి మాకు అడగడం జరిగింది, ఒక కేస్ స్టడీ. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. ఆయన, నేను అమర్తలూరులో ఉన్నాను సార్, నా పొలం వేమూరులో అంటే తెనాలిలో, నేను అమర్తలూరులో ఉన్నాను, నా పొలం అక్కడ ఉంది కాబట్టి మీరు నాకు ఎరువు ఇవ్వండి, తెనాలి నుంచి నాకు వద్దు అంటారు. ఎందుకంటే ఈయన ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈ పంట అయిన తర్వాత ఆ ఫార్మర్కి ఫార్మర్ ఐడి అనేది క్రియేట్ అవుతుంది. ఆ ఐడి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లాగిన్లో వచ్చినప్పుడు అప్పుడు ఆ రైతుకి ఫర్టిలైజర్ని క్రయ విక్రయాలు అనేది చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇప్పుడు సంపూర్ణంగా ఆన్లైన్ సిస్టమ్ అనేది జరిగింది. సో ఏపీఏఐఎంఎస్లో యూరియా అండ్ డిఏపి డిస్ట్రిబ్యూషన్ జరుగుతోంది. రైతులు తమ ఆధార్ నంబర్ని రైతు సేవా కేంద్రం కానీ పిఏసిఎస్లో కానీ మీరు ఓటీపీ ద్వారా మీరు వేలముద్ర పెట్టి తీసుకొని మీరు వెళ్ళాల్సిన అవసరం ఉంది.